చపాతీలు వేడివేడిగా ఉన్నప్పుడు తినడానికైతే చాలామంది ఇష్టపడతారు. అదే నెక్స్ట్ డే మార్నింగ్ తినమంటే తినరు, ఎందుకంటే చల్లారిపోయి ఉంటాయి కాబట్టి ఇష్టపడరు. అలా తినట్లేరు కదా అని మనమైతే వేస్ట్ చేయలేము. సో ఇలా చేసి పెడితే అయితే తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఈరోజు మనము కొత్త రెసిపీ అయితే ట్రై చేద్దాము. అదే చపాతీ ఎగ్ నూడిల్స్. ముందుగా ఇలా చపాతీలు తీసుకొని రోల్ చేయాలి. రోల్ చేసి ఇలా చాక్తో నూడిల్స్ లాగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. కొందరు చపాతీలు ఆయిల్ వేస్ట్ చేస్తారు. అలా చేసినప్పుడు అయితే ఇవి నూడిల్స్ అనేవి కొంచెం మెత్తగా వస్తాయి. కొంతమంది ఆయిల్ లేకుండా చేస్తారు కాబట్టి ఇవి పొడి పొడిగా ఆరిపోయినట్టు ఉంటాయి. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే యూజ్ చేయండి. కొద్దిగా వాటర్ తీసుకొని చపాతీల పైన ఇలా చిలకరించండి. తర్వాత వీటిని ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత గ్యాస్ పైన కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోకి పోపు గింజలు, కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ టమాటోస్, ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆనియన్స్ టమాటాలు ఒకసారి కలుపుకున్నాము. ఆనియన్స్ ఫ్రై అయినాక కొద్దిగా పసుపు వేసి కలపాలి. కొద్దిగా అల్లం పేస్ట్, అల్లం కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఇలా కొంచెం అయితే కలపండి. ఇలా అన్నీ వేసి అన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్ అయితే ఒక పక్కకు పెట్టేసుకోండి ఇలా కడాయిలో. తర్వాత ఈ ఆయిల్లో ఒక 3 ఎగ్స్ కొట్టుకుందాము. 3 ఎగ్స్ అయితే కొట్టేసుకున్నాము. ఇవి వేయగానే కొద్దిగా ఒక 1 మినిట్ తర్వాత ఇలా కలిపేసేయండి. చిన్న చిన్న పీసులాగా అవుతాయి. కొద్దిగా ఎక్కువసేపు ఉంచారంటే పెద్ద పీసులు అయిపోతాయి, చపాతీలకు అంత మంచిగా స్ప్రెడ్ అవ్వవు. సో ఇలా అయితే కలుపుకోండి. తర్వాత ఈ ఆనియన్స్ ఎగ్స్ అన్నీ ఇలా మొత్తం కలిపేసుకోండి. చూడండి, ఎగ్ అనేది ఇలా చిన్న చిన్నగా ఉంటే చపాతీలోకి మంచిగా స్ప్రెడ్ అయ్యి తినడానికి బాగుంటుంది. తర్వాత ఇందులోకి కొద్దిగా కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న చపాతీ ముక్కల్ని వేసేయాలి. వేసుకున్న తర్వాత ఇలా ఎగ్ అంతా చపాతీలో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. లాస్ట్గా కొత్తిమీర చల్లుకుంటే ఎగ్ చపాతీ నూడిల్స్ రెసిపీ అయితే కంప్లీట్ అవుతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మామూలు చపాతీ తినమంటే ఎవ్వరు తినరు. ఇలా చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.